సవితమ్మ స్థానికంగా ఈ పెనుగొండ నియోజకవర్గంలో పుట్టినటువంటి వ్యక్తి. రాజకీయ వారసత్వ రామచంద్రారెడ్డి వారసురాలు. ఎన్నో ఒడిదుడుకులతో కష్ట నష్టాలతో పార్టీపై నమ్మకంతో పార్టీని గెలిపిస్తూ తాను అత్యధిక జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి. మరి ఆమె ఈ జిల్లాలో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీలో ఆమె ఉన్నంతసేపు ఎన్ని సంవత్సరాలైనా కూడా తను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం. మరి అలాగే మీరేదో అధికారంలోకి వస్తే మీరు ఇళ్లలోనే ఉండండి, ఎక్కడా పారిపోకండి అంటే నువ్వు ఏం చేస్తావని బెదిరిస్తున్నావా? మేము ఎప్పుడు ఇళ్లలోనే ఉంటాం, నీకు అధికారం ఉన్నా లేకున్నా ఇంట్లోనే ఉంటాం, నువ్వు నన్ను ఏమి చేయలేవు కూడా. ఏదైనా చేసే రోజు వస్తే దానికి పర్యవసానం దానికి పదింతులు ఉంటుంది. నువ్వు మా అంత తక్కువ అంచనా వేసుకోవద్దు. మేము ఉద్యోగాలనే తృణప్రాయంగా వదిలేసుకున్న వాడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను, ప్రత్యక్షంగా ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యము అన్నీ ఉంటే నీ స్థాయిని పక్కన పెట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఒక జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీ జరుగుతున్నాయి. ఇవి వద్దు, పార్టీ సింబలే వద్దు. కళ్యాణ్ దుర్గం పదం, నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయి, నేను నీ మీద కళ్యాణ్ దుర్గంకి వచ్చి పోటీ చేస్తా. నాకంటే 10 ఓట్లు నువ్వు ఎక్కువ తెచ్చుకుంటే ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతాను నేను. అదే నువ్వు కనుక వస్తే ఈ రెండు కర్ణాటక, ఆంధ్ర కూడా వదిలిపోయేదానికి నువ్వు సిద్ధమా? కాబట్టి ఎవరి స్థాయిలు వాళ్ళకుంటాయి. కాబట్టి నీ స్థాయిని చూసుకొని నువ్వు మాట్లాడు, ప్రజల్లో నీ ఆదరణ చూసుకొని మాట్లాడు. ఇంకొకరికి ఏదో మాట్లాడినావు, నువ్వు చుట్టరికాలకు వస్తాడు, పెళ్ళిళ్ళకి వస్తాడు, తంటాలు పెడతాడు అని. వాళ్ళకుండే క్రేజ్ నువ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకోరు కలిసి నీకెందుకు జల్సి నీ వెంట నడవలేదు అంటే కారణాలు తెలుసుకో. నువ్వు ఎంతమందికి జైల్లో పెట్టి కొట్టించినావో గుర్తు చేసుకో. నీకు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కటకటాలు పాలు చేసినావు, మళ్ళా నమ్మి నీ వెనకంటే నడుస్తారు. ఎందుకని నడుస్తారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి నీ వెనకంటే 10 మంది తిరిగి ఉండొచ్చు, వ్యక్తిగతంగా నీ గురించి తిరిగే ఆలోచన ఎప్పటికీ రాదు. దాన్ని గుర్తుపెట్టుకొని మసులుకోమని చెప్తున్నాను.